బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనం నిన్నటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాము సహాయము చేయు దేవుని గురించి. సహాయము చేయు దేవుని యొక్క హస్తము ఎంత గొప్పదో నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం. మరి ఈరోజు చూడండి, ఆదికాండం 49వ అధ్యాయంలో 24వ వచనం మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఈ వాగ్దానము మన యోసేపు గూర్చి తన తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. యాకోబు యొక్క అవసాన దశలో తన యొక్క బిడ్డలందరినీ పిలిచి ప్రవచనాత్మకమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నటువంటి సమయంలో మన యోసేపు గారికి ఇచ్చినటువంటి దీవెన 22 నుంచి మీరు చూస్తే ఇక్కడ యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అనేటువంటి మాటతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను చెప్పినటువంటి నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన అనేటువంటి మాట చూస్తున్నాం. నీకు సహాయము చేయు నీ తండ్రి యొక్క దేవుని యొక్క దీవెన వలన అనేటువంటి మాటలు మనం చదివాం. ఇప్పుడు ఈ మాటలతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుంది, నీకు సహాయం చేసే దేవుని యొక్క దీవెన ఎలా ఉంటుందో యాకోబు ప్రవచిస్తున్నాడు యోసేపు విషయంలో. అసలు ఆయన క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనతోనూ స్తనముల దీవెనతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన నీ బాహుబలము దిట్టపరచబడును అనేటువంటి మాట చూస్తున్నాం. ఈ దీవెనలన్నీ యోసేపుకేనా, మనకి కూడా ఉన్నాయా? దేవుడు తన బిడ్డలందరి కొరకు దీవెనల్ని దాచి ఉంచిన దేవుడు. అవి మనం రిసీవ్ చేసుకోవడం అనేది దేవుని సహాయముతో మాత్రమే జరుగుతుంది. మనలో చాలామంది అనుకుంటారు నా భుజబలము, నా కష్టము, నా జీతము, నా కష్టార్జితము, నా జ్ఞానము, ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం అనేక సందర్భాల్లో. నిజమే, జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే, ఉద్యోగం ఇచ్చినవాడు కూడా దేవుడే, నీకు బిడ్డల్ని ఇచ్చినవాడు దేవుడే, అసలు నీకు ఆయుష్కాలం ఇచ్చిందే దేవుడు. అయితే ఇవన్నీ కూడా తెలిసినటువంటి మనకి అంతేనా, ఇంకా ఏమైనా ఇస్తారా దేవుడు అంటే? ఇక్కడ ఉన్నటువంటి దీవెనలన్నీ మనకి కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తబలము ఎంత గొప్పదో, దేవుని యొక్క కరుణాహస్తం యొక్క బలము ఎంత గొప్పదో నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఈరోజు కూడా యెషయా గ్రంథం 41:13 వచనంలో చూస్తే నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ యోసేపు గురించి తండ్రి దీవెనలన్నిటినీ కూడా అతని మీదకి వచ్చేటట్లుగా ప్రవచిస్తున్నాడు కదా. యోసేపుకి ఇవన్నీ దీవెనలు తన జీవితంలో రావడానికి ముందు యోసేపు ఎన్ని కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా, అవమానాల గుండా, చీత్కారము గుండా, ఒంటరితనము గుండా ప్రయాణం చేశాడో యోసేపు యొక్క దృష్టాంతం తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అన్నల ద్వారా మోసగించబడ్డాడు. అసలు అన్నలందరూ చంపాలి అనే ఆలోచనతో యోసేపుని గోతులోనికి త్రోసి అసలు పరదేశులకు అమ్మివేసి, ఆ పరదేశులేమోని బానిసగా మార్కెట్లో పెట్టి యోసేపుని అమ్మివేసినప్పుడు పోతీఫర్ కొనుక్కున్నప్పుడు, పోతీఫర్ ఇంట్లో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని హెచ్చించినప్పుడు, మరలా ఒక నింద అవమానము ఆయన మీదకి వచ్చినప్పుడు, మరలా చెరసాలలో పెట్టబడినప్పుడు, చెరసాలలో ఉన్నవారికి సహాయం చేసింది కూడా వారు కూడా మర్చిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించేయండి. తన యవ్వన దశ నుంచి 30 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా యోసేపుకి కలిగినటువంటి కష్టం ఇదంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ చెరలో నుంచి, గోతిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి సింహాసనం మీదకి ఎక్కేంత వరకు ఆయనకి తోడుగా ఉన్నటువంటి దేవుని యొక్క హస్తము గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు చెరలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అవమానంలో ఉన్నవారు, సొంత జనుల ద్వారా వెలివేయబడినవారు, సొంత ఇంటివారే నువ్వెందుకు పనికిరావని తిట్టినవారు,
అవమానపరిచిన వారు ఎందరో ఏడుస్తున్నారు, ఎందరో మరి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, నాకు ప్రార్థన సహాయం కొరకు అడుగుతూ ఉంటారు. మరి ఇవన్నీ విషయాలు వింటున్నప్పుడు ఆ అవమానాలన్నీ కూడా పూదండగా మార్చబడే సాక్ష్యాలు కూడా నేను వింటూనే ఉన్నాను. వాళ్ళే నాకు చెప్తున్నారు, అమ్మ నా తండ్రి నన్ను ఎందుకు పనికిరానిది, ఇది ఊరికినే అందరిలోనూ కూడా పనికి మాలినది అని తిట్టాడు నా తండ్రి. కానీ ఈరోజు నేను సింగపూర్లో ఇదిగో ఈ జాబ్లో ఉన్నాను. క్వాలిఫికేషన్ నాకేమీ లేదు, కానీ గవర్నమెంట్ జాబ్ నాకు దేవుడు ఇచ్చాడు. ఇల్లు కొనుక్కోబోతున్నాను, మీరు వచ్చి నా హౌస్ ఓపెనింగ్ చేయాలని చెప్పి జ్యోతి అనే అమ్మాయి సింగపూర్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడుతుంది. ఎందుకంటే నా తండ్రే నన్ను ఇది ఎందుకు పనికిరానిది అన్నాడు. ఇంటి వారందరూ కూడా నా మీద కక్ష నిలిపారు. నాకెవ్వరూ సహాయం చేయవారు లేరు. రీసెంట్గా నా భర్త చనిపోయాడు, నాకు 8 సంవత్సరాల మగబిడ్డ ఉన్నాడు. నేను పోరాడుతున్నాను, దేవుని సహాయంతో పోరాడుతున్నాను. నన్ను దేవుడు అవమానానికి అప్పగించలేదని ఆ కుమార్తె నాకు సాక్ష్యం చెప్తుందండి. అంటే ఆ అమ్మాయి ఒక్కరిదానికే సహాయం చేయడు ఆయన, అందరితో మనతో ఆయన చాలా సమీపముగా ఉన్న దేవుడు. ఇప్పుడు నేను చదివాను కదా యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా ఉందో, ఇది యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఈ యొక్క యోసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎంత గొప్పదో, ఆ జీవితకాలంలో ఆయన ఎంత అనుభవించాడో, దానికి ప్రతిగా ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో చూసినప్పుడు, ఈ పరిస్థితుల గుండా వెళుతున్న నీవు దీన మనసు కలిగి తగ్గించుకొని దేవుని తట్టు చూస్తూ దేవుని సహాయం అడిగితే తప్పక ఆయన సహాయం చేస్తాడు. యెషయాలో కూడా రాయబడి ఉంది కదా, నీ దేవుడైన యెహోవా నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటాడు ఆయన. యోసేపు చేతిని పట్టుకొని నడిపించలేదా దేవుడు? యోసేపుకి కల వచ్చింది. యోసేపుకి కలలో దేవుడు మాట్లాడుతున్నాడు చిన్నప్పుడు, అంటే యవ్వనంలో ఉన్నప్పుడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీ అన్నదమ్ములు అందరి మధ్యలోనే నీవు గొప్పవాడిగా ఉంటావు, సూర్య చంద్రులు కూడా వచ్చి నీకు నమస్కారం చేస్తారని. అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కలిసి ఆయనకి సాగిలపడి నమస్కారం చేసేటువంటి అర్థం ఇచ్చేటువంటి కళను చూపించాడు. ఆ దర్శనం, ఆ కళ నెరవేరడానికి ఎంత స్ట్రగుల్ అనుభవించాల్సి వచ్చింది. ఈ యొక్క స్ట్రగుల్ కాలంలో ఆయన పడిపోలేదు, చెడిపోలేదు, పాడైపోలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పరాయి దేశంలో ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు నాకు అనే సణుగుడు సనగలేదు. ఎంత కష్టం అంటే చంపేయాలనుకోవడం ఎంత కష్టం అండి. సొంత వారు, సొంత రక్త సంబంధులు చంపాలనుకోవడం ఎంత కష్టం అండి. పరదేశులకు అమ్మేయడం ఎంత కష్టం అండి. జైల్లో పెట్టబడడం ఎంత కష్టం అండి. ఒక స్త్రీ లేని నిందను యవ్వనస్తుడైనటువంటి కుమారుడి మీద, అసలు ఎవ్వరు నా అనేవాళ్ళు లేని స్థలంలో ఒక రేప్ కేసు ఆయన మీద పెట్టి ఆయనను జైల్లో వేయించినటువంటి సందర్భం ఎంతటి అవమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ స్థితి గుండా వెళుతున్నారేమో ఈరోజు. మీకు దేవుడు తెలుసో లేదో నాకు తెలియదు, తెలిసినా కూడా చాలామంది ఏం చేశాడు దేవుడు అని అడుగుతున్నారు. ఆ కష్టకాలంలో యోసేపు నమ్మకంగా ఉన్నట్లు నీవు ఉన్నావా? మరి ఆ కష్టకాలంలో నీవు ఉండగలుగుతున్నావా? ఉంటే నిన్ను కూడా అలాగే హెచ్చిస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు లేకపోతే ఉండడానికి అవసరమైన కృప దేవుని దగ్గర నుంచి సంపాదించు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ నిందైనా, ఏ అవమానమైనా, ఏ చెర అయినా, ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా, నేలన పడి ఉన్న స్థితి అయినా సరే, దేని పరిస్థితి గుండా నీవు వెళుతున్నా, నీకు ఏదైనా దర్శనం ఉందా, నీకు ఏదైనా ప్రవచనం ఉందా, దేవుడు నీతో ఎప్పుడైనా వాక్యం ద్వారా మాట్లాడా, నీకు ఎప్పుడైనా సేవకులు ఏమైనా ప్రవచించారా, దాన్ని గట్టిగా పట్టుకోను. ఏమీ లేదండి, నాకు ఎవరు నా గురించి ఎప్పుడూ మంచిగా చెప్పలేదండి అంటే, దేవుని వాక్యాన్ని నీవు ఆశ్రయించినప్పుడు వాక్యము ద్వారా నీతో దేవుడు మాట్లాడతారు. ఇది నీతోనే అన్నట్లుంటుంది ఆ వాక్యం. ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఈ ఉదయకాల సమయంలో నీవు ఈ ప్రోగ్రాం చూస్తున్నావంటే నీతో దేవుడు మాట్లాడుతున్నట్లే. తన సేవకుల ద్వారా మాట్లాడే దేవుడు ఆయన. అయితే నా నుంచే మాట్లాడుతున్నట్టు నీవు తీసుకోవచ్చు. ఈ మాటను గట్టిగా పట్టుకో. నేను గనుక నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను తప్పక హెచ్చిస్తాడు అని నీవు నమ్మాలి. కాబట్టి ఆయన నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద యోసేపు దాగి ఎలా ఉన్నాడో అలా నువ్వు ఉండాలి. రెచ్చిపోవద్దు, హెచ్చిపోవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, తూలి తొట్టిల్లిపోవద్దు, తోలనాడొద్దు, దేవుణ్ణి తోలనాడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నాకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నేను ఎప్పుడు దేవుణ్ణి అలా అనేవాడిని కాదు, కానీ మరీ ఇంత కష్టమా, ఎవరు తట్టుకుంటారు అని దేవుణ్ణి తిట్టొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు ఎక్కడా దేవుణ్ణి తోలనాడలేదు, ఎక్కడా వాళ్ళ అన్నదమ్ముల మీద కంప్లైంట్ చెప్పలేదండి. కంప్లైంటింగ్ నేచర్ మనకు ఉండకపోవడం ఎంతో మంచిది. ఎవరు మనల్ని హింసిస్తున్నా, దూషిస్తున్నా, నిందిస్తున్నా, వాళ్ళు మనల్ని వేరేగా చూస్తున్నా కూడా కంప్లైంట్ చేయకపోవడం చాలా మంచిదండి, చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మనుషులం కదా, మనం ఉండలేక అలా అయిపోతూ ఉంటాం, ఇంకోళ్ళు చెప్పేసుకుంటే బరువు తీరిపోద్ది అన్నట్లు. కానీ ఇది తప్పు.
దేవుని దగ్గర మాత్రమే మొర్ర పెట్టుకోండి. మీరు దేవుని దగ్గర మాత్రమే గోజాడండి. తప్పకుండా ఆయన మీ యొక్క సమస్యల నుంచి విడిపించడానికి సమర్థుడైన దేవుడు. మరి అసలు అధైర్యపడొద్దు. మీరు 59వ కీర్తన చూడండి, 4వ వచనంలో, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన మనకి సహాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ధ్యానాంశం అదే. నిన్నటి దినాన్ని కూడా అదే మాట్లాడాను నేను. ఆయన మనకు సహాయము చేయు దేవుడు, మనకు సహాయము చేసేటువంటి దేవుడు ఆయన. ఆయన రెక్కల చాటున మనం ఆయన శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేయమని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆయన శ్రమలలో ఆయన అది మాట్లాడుతున్నాడు. యోసేపు శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ఆయన పొందుకున్న దీవెనల లిస్ట్ యాకోబు చెప్తున్నాడు. ఈ దీవెన లిస్ట్ బాగుందా? ఎన్ని దీవెనలండి! అగాధ జలముల దీవెనలంట, గర్భఫలముల దీవెనలంట, తల్లి యొక్క పాల నుంచి స్తనముల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ ఇక్కడ రాస్తున్నాడండి యాకోబు మాట్లాడుతున్నాడు. ఎన్ని దీవెనలో చూసారా ఇక్కడ? అతని బాహుబలము దిట్టపరచబడును, ఆయన అసలు భూమి క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ పైనుండి మింటి దీవెనలతో నింపుతాడంట ఆయన. ఆకాశము తెరుస్తాడు నీ కోసం ఆయన. క్రిందనున్న రహస్య ధననిధులను నీ కొరకిస్తాడు ఆయన. ఆరోగ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ దీవెన అంతా యోసేపు తరతరాలకి వచ్చినటువంటి దీవెన. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఇటు కృప, ఇటు ధన్యత, ఇటు దీవెన నీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద తగిన సమయము నీకు వచ్చే వరకు దీన మనసుతో ఉంటేనంట, అప్పుడు ఆయన నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడంట. కాబట్టి ఈ మాట నీవు జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఇప్పటి వరకు తూలనాడితే, తొట్టిల్లిపోతే, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవు ఉంటే, ఒకవేళ తట్టుకోలేని స్థితిలో నీవు ఉంటే, యోసేపును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? యోసేపుకి ఎవరున్నారండి? ఇటువంటి వాక్యాలు ఉన్నాయా? ఇటువంటి సేవకులు ఉన్నారా? యవ్వనస్తుడు ఏ విధముగా నిష్ట కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఏ విధముగా ఆ దర్శనాన్ని, కళని జ్ఞాపకం చేసుకుంటూ అంతం వరకు నమ్మకంగా ఉన్నాడో, నమ్మకంగా ఉన్నవారికి, అంతము వరకు నమ్మకంగా ఉన్నవారికి మెండైన దీవెనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది. ఆయన గోతిలో నుంచి సింహాసనం మీదకి వెళ్ళి రాజ్యాలను ఏలేవానిగా దేవుడు యోసేపును తయారు చేశాడు. అందరూ ఆ యొక్క బ్రదర్స్ వచ్చి సాగిలపడ్డాడు, తండ్రి సాగిలపడ్డాడు. అనేకులను పోషించే పోషణకర్తగా యోసేపు ఎలా తయారయ్యాడో, నీవు గనుక నమ్మిక ఉంచి కష్టకాలంలో నమ్మకంగా ఉంటే, ఓర్చుకుంటే అద్భుతం చేస్తాడు దేవుడు. అయితే మీరు నమ్మకంగా ఉండండి, మంచి సంఘానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం ధ్యానం చేసుకోండి. శ్రమ తట్టుకోవడానికి అవసరమైనటువంటి ఓర్పుని ఇవ్వమని దేవుడిని అడగాలి. తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన తలుచుకుంటే ఒక్క సెకనులో చేయగలడండి, ఒక్క సెకనులో చేస్తాడు ఆయన. ఎందుకు ఇలా మనం వాక్యం మాట్లాడుకుంటూ ఉండగా మీలో ఎవరికి వాక్యం తాకుతుందో ఇమ్మీడియట్గా కూడా ఆయన కార్యం చేయగలడు. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను మీకోసం, నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి బిడ్డలను విడిపించండి. అవునయ్యా, ఇది నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గాయపడిన తన కరాన్ని చూపిస్తున్నాడు. బహుశా మీలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా వినుచున్న మీలో ఎవరి కొరకో నాకు అది తెలియదు, కానీ ఆయన కరములో ఒక గాయము నాకు కనిపిస్తుంది. ఆ గాయము గుండా వచ్చినటువంటి ప్రతి విధమైన బ్లెస్సింగ్ నజరేయుడైన యేసు నామములో ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఆయన. దేవా, రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ బిడ్డలు ఇది రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. విడుదల 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 ప్రభాషతర తండ్రి, నేను యేసు నామంలో విడుదల కలుగునగా, వారికి విజయము కలుగునుగాక, ఇప్పుడే స్వస్థతలు జరుగునుగాక, అవమానాలు పారిపోవునుగాక, ఇమ్మీడియట్ హీలింగ్స్ జరుగునుగాక. అద్భుతమైనటువంటి కార్యాలతో నీ బిడ్డలను తృప్తిపరచమని, అవమానాల నుంచి విడిపించమని, బాధల నుంచి విడిపించమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో వినుచున్న వారందరినీ దీవించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. God bless you.